అలంపూర్ మాంటేశ్వరి స్కూల్ గురించి ఒక పార్ట్ 1 వీడియో తీస్తున్నా. ఇప్పుడు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను. చదువు విషయంలో ఆ స్కూల్ చాలా మంచిగా ఉండేది. చదువుకునే వాళ్ళకి టైమింగ్స్ కానీ స్టడీ చెప్పడం కానీ అలా ఉంటుందని అక్కడ టాపర్స్ చదువుకున్నోళ్ళు చెప్పడం జరిగింది. కొద్దిగా నాకు కూడా చదవడానికి కూడా సమంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చదవండి ఇలా చెప్తూనే ఉంటారు. టైమింగ్స్ కూడా పొద్దుగాల లేయాలా, మళ్ళీ రాత్రి 10:30 వరకు ఉంటుంది. పొద్దుగాల 6:30కి అలా రావాలి. ఇలాంటి స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉంటాయి. ఇక చెప్తోళ్ళు చెప్తుంటారు, కొందరు చెప్పరని ఇలా ఇవేవో ఉంటుండే గొడవలు. ఈ చదువు విషయంలో టెక్నో వాళ్ళు ఎక్కువ మంచిగా మాట్లాడతారు నాకన్నా. ఇంకా చదవనోళ్ళ విషయానికి వస్తే ఇది చాలా బాధాకరం. చదవనోళ్ళు అదర్ యాక్టివిటీస్లో వెళ్తారు. ఇది కొట్లాటలు, ఇలా చదివినోళ్ళు కూడా వస్తారు కొట్లాటల విషయంలో. కానీ ఇది అదర్ యాక్టివిటీస్ అంటే నాకు ఏమి అదర్ యాక్టివిటీస్ అంటే ఆలోచన ఎక్కువ ఉండేది. డీప్గా ఆలోచిస్తుంటే ఇట్లా ఉండేతోటి అదర్ యాక్టివిటీస్కి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుండే. అదే అదర్ యాక్టివిటీస్ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి స్పోర్ట్స్ అంటే రెగ్యులర్గా స్పోర్ట్స్ స్కూల్కి పెద్దపీట వేసింటే ఒక 10 మంది స్పోర్ట్స్ ఆడడానికి పోతుండ్రు. ఇప్పుడు చదువు రాని వాళ్ళకి పెద్దపీట వేసింటే వాళ్ళు మంచిగా స్పోర్ట్స్ ఆడేటోళ్ళు. ఇలా 10 మంది ఆర్టిస్టులని తయారు చేసింటే స్కూల్ తరపు నుంచి, అలంపూర్ మాంటేశ్వరి స్కూల్ తరపు నుంచి చాలా మంచిగా ఉండేది. ఇది ఇక్కడ పోయింది. చదువు రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చదివిన వాళ్ళు మంచిగా ముందరికి వెళ్తున్నారు. ఇది పరిస్థితి. ఇంకా వచ్చేసి చాలామంది జాబ్స్ చేస్తున్నారు. చాలామంది జాబ్ సర్చింగ్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేయట్లేదు. ఓకే, ఇది పరిస్థితి.